పద్మశాలి. జై మార్కండేయ. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నమస్కారం. మొన్న కొన్ని పేపర్లలో మరి పద్మశాలి భవన్ గురించి కొన్ని వార్తలు రాసేళ్ళు. మరి ఆ వార్త నిజం తెలుసుకొని మాట్లాడాలి ప్రెస్ వాళ్ళు కూడా, దయచేసి ప్లీజ్. ఎందుకంటే అది గత ప్రభుత్వంలో మరి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి 5 కోట్ల రూపాయలు భవనానికి 5 ఎకరాల భూమి ఇచ్చి మరి ఇస్తానని చెప్పి దాదాపుగా 250 కోట్ల వర్క్ జరిగినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఆ పెండింగ్లో పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ఆది శ్రీనివాస్ గారు మరి చొరవ తీసుకొని ఈ పద్మశాలీల మీద, ఈ భవనం మీద కానీ, ఈ పద్మశాలీల మీద కానీ అన్ని విషయాలలో కూడా తను ఎంతో చొరవ తీసుకొని ప్రతి విషయంలో కూడా మరి పద్మశాలీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నోసార్లు మరి సంఘంలో మీటింగ్ లాగా ఏర్పాటు చేసి అందరినీ మాట్లాడి మరి అప్పుడు అనుకున్నది ఏంటి అంటే పద్మశాలి భవనానికి డబ్బులు మరి సంఘాలలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి అన్ని మ్యాక్స్ సొసైటీలు అన్ని సంఘాలు కలిపి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి టెక్సో వాళ్ళు కూడా 3 కోట్ల రూపాయలు మీరు వేస్తే మా ప్రభుత్వం నుండి కూడా మేము 5 కోట్లు వేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు వేసిన వెంటనే మేము తెల్లారే మీకు డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని అడుగులని మమ్మల్ని అందరినీ హైదరాబాద్ దాకా తీసుకుపోయి అక్కడ కూడా శైలజ మేడం గారితో మరి పొన్నం ప్రభాకర్ గారితో మరి కేకే మహేందర్ గారు అందరు కలిసి మరి మాట్లాడి అట్లా మాటిస్తే మరి మన పద్మశాలీలే మరి దాన్ని మర్చిపోయి మరి ఆ 3 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంది సంగతి ఎవరికి తెలియదు. ఆ డబ్బులు వేయకుండా డబ్బులు వేస్తే వాళ్ళు వేస్తా అని చెప్పిండ్రు కాబట్టి మరి మనమే ఆ డబ్బులు వేయలేదు కాబట్టి మరి మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీసుడు, ప్రభుత్వం పనిచేస్తలేదు అనుడు. ప్రభుత్వం పద్మశాలీల గురించి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది పనులు చేసిందో మరి మన పద్మశాలీలకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది, మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో మరి మన ప్రజల మన పద్మశాలీలకు అందరికీ తెలుసు కాబట్టి దీని మీద మీరు కూడా ఖండించాలి. మన అధ్యక్షులు కానీ మన పద్మశాలి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాలి. పార్టీని బదనాం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం డబ్బులు వేయకుండా పార్టీని బదనాం చేసే విషయం వచ్చినప్పుడు మరి వీళ్ళు ఖండించాలి. కానీ మరి ఖండించకుండా సైలెంట్గా ఉంటే మరి పార్టీని బదనాం అయ్యేది. మరి మళ్ళీ మనం పోతే రేపు వర్క్ ఎట్లా చేస్తారు? మనకు ప్రభుత్వం దగ్గరికి పోయే అధికారం మనకు ఉంటుందా? మరి పద్మశాలి సంఘం కూడా అధ్యక్షుల వారు కానీ మరి కమిటీలు ఉన్న వాళ్ళ సభ్యులు అందరూ దాన్ని మాట్లాడాలి. అప్పుడు సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు దూడం శంకర్ గారు ఉన్నారు, తాటిపాముల దామోదర్ గారు ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు, మండల సత్యం ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు. మరి అన్నప్పుడు దీన్ని ఖండించాలి కదా. మరి మనమే డబ్బులు వేయలేదు మరి ప్రభుత్వాన్ని మరి పేపర్లో వచ్చింది మరి అది అట్లా కాదు ఇట్లా జరిగిందని వీళ్ళు కూడా నోరు విప్పి చెప్పాలి. మరి దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మన పద్మశాలీలు కూడా గమనించాలి. నిన్నటికి మొన్ననే 3 కోట్ల రూపాయలతోని మరి మన పద్మశాలి శైలిని మన విగ్రహాలు అది జోటా స్కాచ్ దగ్గర అవన్నీ పెట్టిళ్ళు. నిజంగా మనం అందరం గర్వపడే విధంగా మనం ఎవరు అడగలేదు ప్రభుత్వాన్ని, మనకు ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. అలాంటప్పుడు పద్మశాలీలు మనకు ఏం చేస్తలేరు మర్చిపోయిళ్ళు అని అనడం కూడా మరి ప్రెస్ మీడియా మిత్రులు కూడా దయచేసి మరి వాస్తవాలు ఏదో తెలుసుకొని మరి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మొన్నటి రోజున సిరిసిల్లాలో కలెక్టరేట్ వద్ద జరిగిన నేతన్నల జీవన శైలి ప్రతిమల యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇచ్చేసిన సందర్భంగా ఆ రోజున ఒక 3 పత్రికల్లో ఒక వార్త ప్రచురితమైంది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో కొంత ఈ పద్మశాలి భవన నిర్మాణం గురించి కొన్ని వార్తలు వచ్చినాయి. వాటికి వివరణ ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలీలందరం కలిసి ఈరోజు పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలపడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి పద్మశాలి భవన నిర్మాణం కోసం సిరిసిల్ల పద్మశాలి సంఘానికి ఒక మార్కండేయ గుడి తప్ప వేరే ఆస్తి ఏమీ లేని కారణంగా ఆ రోజు ప్రభుత్వాన్ని అడిగితే ఒక 5 ఎకరాల స్థలాన్ని పద్మశాలి భవన నిర్మాణం కొరకు
అదే భవనంతో పాటు పద్మశాలి పేద విద్యార్థుల కొరకు ఒక హాస్టల్ ఇది ఆ నిర్మాణాల కొరకు ఆ రోజు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది 2021లో కేటాయించిన స్థలంలో 2021 జూలై 4న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన పద్మశాలి భవన నిర్మాణం కోసం కూడా ఆ రోజు శంకుస్థాపన కేసీఆర్ గారి ద్వారా జరిగింది. 2021 జూలై 4న శంకుస్థాపన అయిన భవన శంకుస్థాపన జరిగిన తర్వాత అదే రోజు కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు భవన నిర్మాణం కోసం ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. దానికన్నా ముందే చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక 3 కోట్ల రూపాయలు టెస్కో ద్వారా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ 5 ఇవి 3 కలిపి 8 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. కానీ భవన నిర్మాణానికి కావాల్సిన 5 కోట్ల నిధులు కేసీఆర్ గారు ప్రకటించిన 5 కోట్ల నిధులు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా మన పద్మశాలి భవనం నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 2021 జూలైలో శంకుస్థాపన జరిగితే ఈ ప్రాసెస్ అంతా జరిగి శాంక్షన్కి రావడానికి దాదాపు 2022 వచ్చింది. మళ్ళీ 22 మార్చిలో మనకు ఈ శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ వచ్చి మళ్ళీ అది టెండర్కు వెళ్ళి టెండర్ ద్వారా నిర్మాణం చేయడానికి నిర్ణయించుకొని శాంక్షన్కి వచ్చి టెండర్ కావడానికి 2023 అయింది. అయితే ఈ భవన నిర్మాణం ఏదైతే పద్మశాలి సంఘం కోసం చేస్తున్నామో ఆ చేస్తున్న క్రమంలో ఆ రోజు పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. మా కార్యవర్గం అంతా ఉంది. ఆ కార్యవర్గం ఉండగా కూడా ఈ భవనాల నిర్మాణం కొరకు పద్మశాలి అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. దాన్ని అడార్ కమిటీ అనే పేరు పెట్టి దాదాపు 16 మంది పద్మశాలి పెద్దలతో కూడిన ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి కన్వీనర్గా అప్పుడు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ పౌర్ణం కార్పొరేషన్ చైర్మన్ అయిన గూడూరు ప్రవీణ్ గారు కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ భవన నిర్మాణం కోసం ఆ రోజు శాంక్షన్ అయినప్పటికీ అయితే కొంత మీకు కొన్ని వివరాలు చెప్తాను. ఎందుకంటే ఆ భవన నిర్మాణం కోసం 8 కోట్లతో పాటు గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బతుకమ్మ చీరల బకాయిలకు సందర్భించిన విషయాల్లో కొంత వస్త్ర పరిశ్రమకు చెందిన వస్త్రోత్పత్తిదారులకు కొంత పెనాల్టీ విధించడం జరిగింది 3 కోట్ల రూపాయలు. ఆ 3 కోట్లను తిరిగి ఇప్పించాలని అప్పుడున్న కేటీఆర్ గారిని కోరుకుంటే ఆ 3 కోట్లని పద్మశాలి భవనానికే ఇవ్వాలి, అయితే నేను ఆ పెనాల్టీ తగ్గిస్తా అని చెప్తే ఆ భవన నిర్మాణం కోసం వాడుకోవాలని ఆ రోజే వాళ్ళు చెప్తే ఆ 3 కోట్లను వ్యాపారుల ద్వారా మ్యాక్స్ సంఘాలు అండ్ అదేవిధంగా ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా మొత్తం 3 కోట్లు జమ చేసి వివిధ వ్యాపార సంస్థల సంఘాల ద్వారా మనకు పద్మశాలి సంఘానికి ఇవ్వవలసి ఉండే దానికి అవి తీసుకువెళ్ళి టెస్కోలో జమ చేస్తే ఆ డబ్బుల ద్వారా భవన నిర్మాణం పూర్తయ్యేది ఉండే. కానీ ఆ 3 కోట్లు జమ చేయడానికి అవన్నీ సేకరించడానికి ఏదైతే అడార్ కమిటీ ఏర్పాటైందో దానికి వారు కన్వీనర్గా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పని చేయక ఆ డబ్బులు వసూలు చేయక ఆ పని అట్లే ఆగిపోయింది. ఈ తిరుగుతున్న క్రమంలో 2023లో మళ్ళీ పని 5 ఎకరాల కేటాయించిన పని స్టార్ట్ కాకపోతే బాగుండదు, పని తప్పకుండా స్టార్ట్ కావాలని మేమంతా కలిసి తిరిగితే అతి కష్టం మీద 2023 ఏప్రిల్లో దాని పని ప్రారంభమైంది. అప్పటికి మనకు శాంక్షన్ అదింది, అఫీషియల్ టెండర్ కాలేదు. కానీ ఇప్పుడున్న కాంట్రాక్టర్గా ఆ పని స్టార్ట్ చేయించినాం. వర్షాలు వస్తే బాగున్నది, కుటింగ్లు చేయడానికి బాగుంటుందనే ఉద్దేశం ముందే స్టార్ట్ చేయించి సెప్టెంబర్లో మీరు వచ్చిన దానికి సంబంధించిన లెటర్ ఇక్కడ ఉంది. సెప్టెంబర్లో లెటర్ వచ్చింది. అయినా పని ఏప్రిల్ స్టార్ట్ అయితే ఆ పని 2023 అండ్ ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంట్రాక్టర్ అప్పటికే 1 కోటి రూపాయల పని చేసి పద్మశాలి సంఘాన్ని సంప్రదించడం జరిగింది. ఎందుకంటే నాకు బిల్లు వస్తలేదు, మరి ఈ బిల్లు గురించి మీరు మరి ప్రభుత్వాన్ని అడిగితేనే అవుతుందని చెప్పని మా దగ్గరకు వస్తే మేము అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న మా నాయకులు పెద్దలు ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులైన ఆర్ శ్రీనివాస్ గారి ద్వారా, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి ద్వారా, పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని దానికి యాక్చువల్గా తెలుసుకుంటే ఏంటి అంటే కాంట్రాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే వారికి ఏదైతే శాంక్షన్ ఉందో దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదని చెప్పడం జరిగింది. ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ అప్పుడు ఏదో కేటీఆర్ గారు మేనేజ్ చేసి ఇచ్చిండ్రు, అది దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. ఆ అప్రూవల్ అయితేనే మనకు ఆ బిల్లు వస్తుందనే ఉద్దేశంలో ఆయన చెప్తే మేము ఆది శ్రీనివాస్ గారిని పట్టుకొని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కలిసి
ఆ శాంక్షన్ కూడా ఆ అప్రూవల్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారి హామీ మేరకు కాంట్రాక్టర్ గారు మళ్ళీ పని స్టార్ట్ చేసి దాదాపు 2.5 కోట్లు పెట్టి పనికి ఆ పని నడుస్తుంది. నడుస్తే మధ్యలో ఏదైతే వ్యాపారస్తులు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వడానికని చాలాసార్లు పెద్దలు శ్రీనివాస్ గారు కానీ లేకుంటే మేము సంఘం ద్వారా కానీ చాలాసార్లు వ్యాపారస్తులను అడగడం జరిగింది. కానీ అది అప్పుడు కాదు కదా ఇప్పటిప్పుడు ఇవ్వలే. అయితే ఈ పని ఆగిపోయి ఉన్నది, మరి ఎట్లా ఈ పనికి ఆయనకు బిల్లు కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు, మరి ఈ డబ్బులు ఎట్లా అని చెప్పని ఆయన బాధపడుతుంటే మేము ఎన్నోసార్లు ఇక్కడ అప్పుడున్న కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, అదేవిధంగా ఇక్కడ టెస్కో ద్వారా రివ్యూ మీటింగ్కి వచ్చిన శైలజా రామయ్య గారిని పట్టుకొని మేము అడిగితే మరి ఏం చెప్పిందంటే యాక్చువల్ టెస్కో ద్వారా శాంక్షన్ లెటర్ మాత్రమే ఉంది, అది అఫీషియల్ 3 కోట్ల రూపాయలు అఫీషియల్ శాంక్షన్ కాలేదు. అదేంటంటే అప్పుడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్ గారు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే అది కూడా శాంక్షన్ వస్తుండే, అది కూడా ఉపయోగపడుతుండే. మీరు ఇప్పటికి కూడా దానికి లేట్ అయింది ఏం లేదు. శ్రీనివాస్ గారితో పట్టుకొని లేకపోతే ప్రభాకరన్న పట్టుకొని లేకపోతే మహేందర్ రెడ్డి గారు పట్టుకొని ఈ పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరినీ సహకారంతో మేము జూన్ 20వ తేదీన చేనేత భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. వ్యాపారస్తులు, పాలిస్టర్ సంఘం, మ్యాక్స్ సంఘాలు అదేవిధంగా టెక్స్టైల్ పార్కు ప్రతినిధులు అందరితో పద్మశాలి సంఘం మరియు ఆది శ్రీనివాస్ గారు, శైలజరామయ్య గారు, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాదేవి గారు వీళ్ళందరూ కలిసి ఆ రోజు అక్కడ చేనేత భవన్లో ఒక సమావేశం జూన్ 20, 2025 ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. యాక్చువల్గా మనకు శాంక్షన్ అయిన 5 కోట్లలో ఏదైతే టెండర్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్తోనే 5 కోట్లలో జిఎస్టీ పోను 4 కోట్లే వస్తే ఆ మనకు శాంక్షన్ అయిన స్ట్రక్చర్ పూర్తయ్యే పరిస్థితి లేనందున ఏం చేసిందంటే దాన్ని మళ్ళొక 60 లక్షల రూపాయలు కనుక పెరిగితే అది మొత్తం ఆ స్ట్రక్చర్ స్లాబ్తో పాటు పూర్తవుతుందని చెప్పని అప్పటికప్పుడు 60 లక్షల రూపాయలు టెస్కో నుంచి ఇవ్వడానికి ఒప్పుకొని ఒక 30 లక్షల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బుల్ని 30 లక్షలు టెస్కోలో జమ కట్టడానికని వ్యాపారస్తులందరినీ ఒప్పించడం జరిగింది. ఆల్రెడీ టెస్కో 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టెస్కో ఆఫీస్ వాళ్ళ రెడీగా ఉన్నాయి. వీళ్ళు వ్యాపారస్తులు 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు వాళ్ళు జమ చేస్తే కనుక ఆ జమ చేసిన తర్వాత ఈ 2.5 కోట్లు ఏవైతే కాంట్రాక్టర్ రావాల్సిన బిల్లు ఉందో వీళ్ళు జమ చేసిన తర్వాత ఈ 60 లక్షలతో పాటు ఆ 2.5 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడానికి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలం గడిచిపోయింది. కాకపోతే నేను 2000 జూన్లో ఇది జరిగితే జూలైలో పద్మశాలి సంఘం ఎన్నికలు జరిగినాయి. అది వేరే కార్యవర్గాలు కొత్త కార్యవర్గాలు వచ్చి వాళ్ళ పనులు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ కార్యవర్గాలు ఏవైతున్నాయో ఆ డబ్బులు రావాల్సిన డబ్బుల్ని వసూలు చేసి టెస్కోలో జమ కట్టినట్టుంటే ఈ పాటికే ఆ రావాల్సిన 60 లక్షలతో పాటు అదేవిధంగా పాత కాంట్రాక్టర్కి రావాల్సిన 2.5 కోట్ల బిల్లు ఇవన్నీ వస్తుండే. ఆల్రెడీ మనం ఇంకొక 3 కోట్ల రూపాయలు టెస్కోలు ఏవైతే ఇస్తామన్నారో శైలజరావు గారు పెద్ద మనసుతో ఇంకో 1 కోటి రూపాయలు పెంచి మనకు దాదాపు 4 కోట్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మన సంఘం మనం పని చేయక మనం డబ్బులు ఇవ్వక పనిచేసిన పెద్దలను అనడం అనేది తప్పు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా అప్పుడున్న సంఘం అధ్యక్షుడిగా నాకు అన్ని వివరాలు తెలిసి ఇవాళ ఈరోజు వివరణ ఇవ్వడానికని ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీది కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి ఆర్ శ్రీనివాస్ గారి, పొన్నం ప్రభాకర్ గారు కానీ, కేకే మహేందర్ రెడ్డి గారికి ఎవరి తప్పు దీంట్లో ఎవరిది ఏం లేదు. వాళ్ళందరూ సహకరిస్తూనే ఉన్నారు. కాకపోతే మనం పద్మశాలి సమాజం కానీ లేకుంటే పద్మశాలి వ్యాపారస్తులు కానీ ఒకసారి గ్రహించాలి. మన సమాజం కోసం మనం ఏవైతే ఇద్దామని అనుకున్నామో వెంటనే ఇచ్చుంటే ఈ పరిస్థితి రాకపోవు. ఆనాడే పని స్టార్ట్ అవుతుంది, అది పూర్తవుతుంటే కూడా. దయచేసి ఈ విషయాలన్నీ కూడా పద్మశాలందరూ గమనించి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పని మానుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే పద్మశాలి వ్యాపారస్తుల దగ్గర నుండి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో పాలిస్టర్ సంఘం ద్వారా 1,20 లక్షలు, అదేవిధంగా మ్యాక్స్ సంఘాల ద్వారా 80 లక్షలు, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ ద్వారా 50 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నదో ఆ రోజు వచ్చిన ఒక వార్తా కథనానికి స్పందనగా చెల్లని చెక్కులు ఇచ్చి కేటీఆర్ బదనాం చేసిన ఒక వార్త ద్వారా ఆ రోజు అప్పటికప్పుడు ఆ కన్వీనర్ గారు ఎవరైతే అడా కమిటీ కన్వీనర్ గారు ఉన్నారో కన్వీనర్ గారు గూడూరు ప్రవీణ్ గారు కన్వీనర్ గారు ఉండే వారు ఆ వసూలు చేయమని కేటీఆర్ గారు ఆదేశిస్తే దాదాపు 68 లక్షల రూపాయలు వసూలు చేసి
ఆ 68 లక్షలు వసూలు చేసిన డబ్బుల్ని అడాక్ కమిటీ కోసం, పద్మశాలి సంఘం అడాక్ కమిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అర్బన్ బ్యాంక్లో ఏర్పాటు చేసినటువంటి అకౌంట్లో 68 లక్షలు జమ చేసి నేటికి అవి అట్లనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ పని కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పనికి డబ్బులు లేని సమయంలో మేము ఒక సూచన కూడా చేసినాం. ఏంటి అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మన సంఘం అభివృద్ధి కోసం కానీ దేవాలయ నిర్మాణం కోసం కానీ వాడుకోమని చెప్పడం జరిగింది. కానీ వాటిని ఇప్పటి వరకు కూడా మేము సంఘం అధ్యక్షులుగా ఉండి మేము వేసిన అడాక్ కమిటీ ఏదైతే కన్వీనర్గా వారు ఉన్నారో మేము సంఘం నుంచి నిష్క్రమించినాం, ఎలక్షన్ పెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పినాం. కానీ వాళ్ళ అడాక్ కమిటీ ఇంకా అట్లనే ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అట్లనే ఉన్నది, వాళ్ళ సిగ్నేచర్ అట్లనే ఉన్నది. ఆ డబ్బులు కూడా మరొక విషయం ఏంటంటే ఆ డబ్బులు ఏవైతే వసూలు చేసిన డబ్బుల్ని పెద్ద మనసుతోని ఆ రోజు శైలజ రామయ్య గారు టెస్కోకు జమ కట్టమని చెప్పిండ్రో అందులో నుంచి కూడా 2 కోట్ల రూపాయలని మన మార్కండేయ దేవాలయం నిర్మాణం కోసం వాడుకోవాలని ఆ రోజు సంస్థాపరంగా ఆ రోజు చేనేత భవన్లో చెప్పడం జరిగింది. అవి కూడా వసూలు చేసి అవి వాడుకోవచ్చు అని చెప్పితే కూడా అక్కడున్న కార్యవర్గాలు కావచ్చు లేకుంటే ఆ కన్వీనర్ గారు కానీ పట్టించుకోకుండా ఇప్పటిదాకా కాలయాపన చేస్తూ ఆ డబ్బులు అట్లనే బ్యాంకుల వృధాగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా పెద్దలందరూ ఆలోచించి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొచ్చి పద్మశాలి సంఘంలో జమ కట్టి అవసరం ఉన్న వాడికి వాడుకొని ఇప్పుడు ఏవైతే తక్షణమే అవసరం ఉన్న పనుల కోసం వాడుకోవాలి, దేవాలయం నిర్మాణం కావచ్చు, అక్కడ భవన నిర్మాణం కావచ్చు, అవిటిని ఏవి ఆగకుండా వాడుకోవడానికి అవకాశం ఉండే బ్యాంకులు ఉన్న బ్యాంక్ డబ్బులు అట్లనే ఉన్నాయి, వాడు లేదు. అవి ఎవరియో పాలిస్టర్ వాళ్ళే అవి ఎట్లా వాడతామని చెప్పని కొన్ని అలిగేషన్లు పెడతా ఉంటారు. దయచేసి అవన్నీ పట్టించుకోకుండా ఏవైనా కూడా మన సమాజం కోసం మనం చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన డబ్బుల్ని మన సంఘానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ పద్మశాలి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.